నా జాతి ఎప్పుడూ దాచిపెట్టలేదు, అలాగే ఎప్పటికీ దాచను కూడా. ఏం జరిగింది నాన్న? మీ అన్నయ్యని అడుగు. ఏమైందన్నయ్య? నాకెలాంటి జవాబు ఇవ్వాలని లేదు. అంటే చూడన్నా, మీరు ఏ విషయం గురించి మాట్లాడుతున్నారో అది నా నిస్సహాయత. మాట్లాడుకోవడం చాలా ఎక్కువైంది. మామయ్య గారు, నాకు తిండి పెడతారు లేక మీ మాటలతోనే కడుపు నింపుకోవాలా? అలాగే అల్లుడు గారు, తప్పకుండా దొరుకుతుంది. అసలు ఎంత ముదనష్టపు క్షణంలో పెళ్లి చేసుకున్నాడో ఏమో. రామ్జీ, నాకొక విషయం అర్థం కావడం లేదు. ఈ సమస్యలు నిన్ను వదిలిపెట్టడమే లేదు. నీకు అలాగే సమస్యలకు మధ్య ఏదో విడదీయరాని బంధం ఉందనిపిస్తోంది. ఒక కొడుకుతో ఉన్న సమస్యలు తొలగిపోయాయో లేదో రెండో వాడితో మొదలైపోయాయి. అసలేం జరుగుతుంది? హితేష్, నువ్వు అర్థం చేసుకోకపోతేనే బాగుంటుంది. అయినా నీకు రామ్జీ ప్రతి సమస్యలోనూ తనదూర్చాలని ఎందుకు అనిపిస్తుంది? వెళ్ళి నీ పని చూసుకో. ఇక మీరందరూ వెళ్ళి మీ పనులు చూసుకోండి. పద మంగేశన్న. ఏం జరిగిందో ఇప్పటికైనా చెప్తారా? మధ్యాహ్నం నుంచి మీరేం చెప్పటం లేదు. నేను మిమ్మల్ని పదే పదే అడుగుతున్నాను. ఏం జరగలేదు, నువ్వు నీ పని చూసుకో. అలా ఎలా నా పని నేను చూసుకుంటాను? బయట అంత రాద్దంతం జరిగింది, మీరు ఆందోళనలో ఉన్నారు. మీ గురించి నాన్న ఆందోళన పడుతున్నాడు. కొన్ని రోజుల క్రితం నీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డారు కదా. నేను నీ దగ్గరికి వచ్చాను కదా, నువ్వు నాతో మాట్లాడవా? అందుకే వెళ్ళు, నన్ను ఒంటరిగా వదిలే. చూడండి, ఏం జరిగిందో ఒకసారి చెప్పండి. ఆనంద్ బావా, చెప్పండి, ఏం జరిగింది? చెప్పండి, అసలేం జరిగింది? నాకేం చెప్పాలని లేదు. అల్లుడు గారి కోసం వంటొండు. మధ్యాహ్నం భోజనం సమయానికి పెట్టలేదు, కనీసం రాత్రి భోజనమైనా సమయానికి పెట్టు. అది నేను ఎలాగో పెడతాను. మీరు ముందు నాకు మంగేష్ ఇక్కడేం చేస్తున్నాడో చెప్పండి. తను 1-2 రోజులు ఇక్కడే ఉంటాడు. ఆ తర్వాత ఏదైనా పనో పాట వెతుక్కుని ఇక్కడే ఎక్కడో ఉండబోతున్నాడు. ఇక్కడే ఎక్కడో అంటే ఇక్కడే. మీరొక పని చేయొచ్చు కదా, మొత్తం సాతారాన్ని రమ్మనాల్సింది. ఇంట్లో తినడానికి గింజలు లేవు. ఇంతమందికి నేను ఎక్కడి నుంచి వంట చేసి పెట్టాలి? ఇంటిని ధర్మశాలగా మార్చిపారేశారు. జీజాబాయి, నువ్వు నాతో వాదించకు. నేను ముందు నుంచి ఆందోళనలో ఉన్నాను, నన్ను ఇంకా ఇబ్బంది పెట్టకు. ఇది చిన్న విషయమే. ఉద్యోగం పొందడం కోసం నేనే అబద్ధం చెప్పాను. నా జాతి పెద్ద జాతి అని. నేను నిస్సహాయుణ్ణి, అందుకే నాకు ఇది ఒకటే మార్గం కనిపించింది. దాంతో మన ఇంటి పరిస్థితి మార్చాలనుకున్నాను. ఇక ఇలాంటప్పుడు నాన్న ఇలా అయినా మాట్లాడటం అంత తప్పు నేనేం చేశాను? అవును, అది నేరమే. నేను నిన్ను జీవితం అంతా చదివించాను, రాయించాను, చెప్పాను. మనం మన జాతి గురించి ఎప్పుడూ ఎవరికి అబద్ధం చెప్పడం మంచిది కాదని. ఎందుకంటే మన జాతి మనకి గర్వం. పని కావాలి, డబ్బు కావాలి. ఆ డబ్బు కారణంగానే రోజు మన ఇంట్లో రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఏది ఏమైనా సరే మన జాతి దాచిపెట్టి పనిచేయడం తప్పు. నేను ఇంకా భీమ్ మన జాతి చెప్పి పోరాటం చేస్తున్నాం కదా, నువ్వు కూడా చెయ్యి. నేను మీలాగా భీమ్లాగా కాదు. అయితే మారాల్సి ఉంటుంది, మారాల్సి ఉంటుంది. నాన్న, ఆనంద్, నువ్వు చేసింది చాలా మంచి పనే. మీ నాన్న ఇంకా భీమ్ జాతి పేరు చెప్పి చేసిన ఘనకార్యాలు పుణ్యకార్యాలు ఏమీ లేవు. వాళ్ళని జాతి చెప్పమని అనడానికి. జిజాబాయ్, తండ్రి కొడుకుల మధ్య నీ స్థానాన్ని వెతుక్కో. దాంతో వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలనుకోకు. అవునమ్మా,
జరిగిందేదో జరిగింది. దాని గురించి మాట్లాడుకోవడం వల్ల ప్రయోజనం లేదు. కాదు, విషయం ఆపేయడం వల్ల అది పూర్తయిపోదు. మామయ్య ఎప్పుడు భీమరావుది ఒప్పని, మిగిలిన వాళ్ళందరిది తప్పని ఎందుకు అనుకుంటాడు? ఆయన ఏదైతే చేశాడో అది ఈ కుటుంబం కోసమే అబద్ధం చెప్పాడు. కానీ అందుకోసం ఎవ్వరూ ఆయన్ని మెచ్చుకోలేదు. పైగా అందరూ ఆయనది తప్పన్నారు. భీమరావు, మిమ్మల్ని ఇంట్లో చాలా ఆదర్శవాది అని అనుకుంటారు కదా. ఇక నువ్వే చెప్పు, మీ అన్నయ్య ఏం చేశాడు? అది తప్ప లేక ఒప్ప? లక్ష్మి, ఈ విషయాన్ని ఇక్కడితో ఆపై ఇంక పెంచొద్దు. లేదు పిన్ని, తెలుసుకోనివ్వండి భీమరావు ఏమనుకుంటున్నాడు. ఎందుకంటే ఈ ఇంట్లో కేవలం ఈ విషయంలోనే తేడా ఉంటుంది. భీమరావు ఏమనుకుంటాడా అని చెప్పు భీమరావు. తనేం చెప్తాడులే. తను ఏం చెప్పినా అదే ఒప్పంటారు. తన విషయంలో అన్నీ చాలా తేలికవుతున్నాయి కదా. అక్క గొలుసు తాకట్టు పెట్టి పుస్తకాలు కాపీలు కొన్నాడు. ఇక దాని అప్పులు తీర్చేది వాళ్ళ నాన్న ఇంకా అన్న. తప్పు చేశాడు. ఆనందన్నయ్య తప్పు చేశాడు. నాన్న ఏం చెప్పారో అదే ఒప్పు. ఇక ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనే వ్యక్తికి గుర్తింపు వస్తుంది. భీమ్, నువ్వు నీ ఆదర్శాలు నీ దగ్గరే ఉంచుకో. మీరు నన్ను అపార్థం చేసుకుంటున్నారు ఆనందన్నయ్య. ఆనంద్ బావా, మీరు ఈయన చెప్పిందని తప్పుగా అనుకుంటున్నారు. రమా, నువ్వంతగా పంచాయతీ చేయాల్సిన అవసరం ఏం లేదు. ఆనందని లక్ష్మి చూసుకోగలదు. నువ్వు వెళ్ళి వంట పని చూడు. మధ్యలో మాట్లాడడం బాగా అలవాటైపోయింది పిల్లకి. నేను అర్థం చేసుకోగలను. మీకు చాలా బాధ అనిపించుంటుంది కదా. మీ స్థానంలో ఎవరున్నా తనకు కూడా బాధ అనిపిస్తుంది. అయినా మీరు బాధపడకండి. నాన్న ఇంకా భీమ అర్థం చేసుకోవాలనుకోవడం లేదు. నేను వాళ్ళలా కాదని అర్థం చేసుకోవాలనుకోవడం లేదు. నాకేది ఒప్పనిపిస్తే నేను అదే చేస్తాను. అవును, మీకేది అనిపిస్తుందో మీరు అదే చేయండి. కానీ ఇప్పుడు మీరు మీ దృష్టిని వీటన్నిటి నుంచి కొంచెం తప్పించండి. ముందు ఇది చెప్పండి, ఒకవేళ మనకు బాబు పుడితే వాడికి మనం ఏం పేరు పెడదాం? లేకపోతే ఒకవేళ మనకు పాప పుడితేనో తనకేం పేరు పెడదాం? చెప్పండి. మీ తమ్ముడు భీమ్ చాలా తెలివైనవాడు కదా. మరి తనకెందుకు అర్థం కావడం లేదు? మీరు ఇదంతా ఎందుకు చేశారో తనైనా మీకు తోడుగా ఉండాల్సింది. అది భీమ్కున్న దృష్టి లక్షణం లక్ష్మి. కానీ వాడు నా పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి కదా. ఒప్పుకుంటాను, వాడు ఎప్పుడూ మంచి వైపే ఉంటాడు. కానీ ఎన్నిసార్లు మనలాంటి వాళ్ళు తప్పు సహాయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అది మన జీవితంలోని నిస్సహాయత చేయిస్తుంది. కానీ భీమ్కు నిస్సహాయత కాదు, కేవలం పోరాటమే అర్థమవుతుంది. రామ్జీ, నాకేమనిపిస్తుందంటే ఇక్కడికొచ్చి నేను చాలా పెద్ద తప్పు చేశానని. చూడు మా కారణంగా ఎంత రాద్ధాంతం జరుగుతుందో. మంగేష్, నువ్వేం బాధపడకు. ఇలాంటి రాద్ధాంతాలు ఇక్కడ ప్రతిరోజు జరుగుతుంటాయి. అయినా జీజాబాయికి ఇవాళ వరకు ఏదైనా నచ్చిందా చెప్పు? ఇప్పుడు నచ్చటానికి ఈ ఇంట్లో అందరూ ఇష్టం వచ్చింది చేయడం మొదలు పెట్టారు. ఎవరి మనసుకి ఏదనిపిస్తే అది చేస్తున్నారు. చేయని, ఏం చేస్తే నాకేంటి అన్నట్టు మీరిద్దరూ ఇక్కడే ఉంటారు. ఎవరైనా ఏదైనా అని చూపించాలి, అంతే. చాలా ఎక్కువైంది.
రామ్జీ, రామ్జీ, లే. అది గడు చూడు రామ్జీ, చూడు మన మంగేష్ అంత హాయిగా నిద్రపోతున్నాడు. తనను చూస్తుంటే నాకు పాత రోజులు గుర్తొస్తున్నాయి. అక్కడ సతారాలో ఈ మంగేష్ మనకి మనశ్శాంతి లేకుండా చేశాడు. అలాగే మనశ్శాంతి లేకుండా చేయటంలో పెద్ద పాత్ర వహించాడు మన మంగేష్. ఇప్పుడు చూడు ఎంత ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, అది కూడా మన ఇంట్లో. వదిలే పురంజన్, పాత విషయాలను తలుచుకోవడం వల్ల ఏం ప్రయోజనం? పురంజన్, రామ్జీని చూసి నేర్చుకో. ఎప్పుడు చూసినా పాత విషయాలు పట్టుకొని మాట్లాడుతుంటావు. ఇక అవన్నీ వదిలే పురంజన్, నా కోసం ఏదైనా పని పాట వెతకొచ్చుగా. పులియా, ఎక్కడికి వెళ్తున్నావు? లేదు దలయమ్మ, ఇక నువ్వు నన్ను ఆపొద్దు. నేను మా గ్రామానికి వెళ్తాను, ఇక్కడ ఉండలేను. మీ గ్రామంలో ఎవరున్నారని? చాలా ఏళ్ల కిందటే నువ్వు ఇక్కడికి వచ్చేసావు. ఇక్కడ మేమంతా ఉన్నాం కదా. అందరూ ఉండడానికి భర్త ఉండడానికి తేడా ఉంటుంది కదా. అతను నన్ను వదిలేసి వెళ్ళిన తర్వాత ఇక నేనేం చేయాలి? నేను మీ దుఃఖాన్ని అర్థం చేసుకోగలను. ఒకవేళ జీవిత భాగస్వామి వదిలేసి వెళ్ళిపోతే అప్పుడు బతకడం చాలా కష్టమైపోతుంది. కానీ బతుకు అంతమైపోదు కదా. నాకేం ఉపన్యాసాలు ఇవ్వకు. ఎందుకంటే చెప్పడం చాలా తేలిక, కానీ దాన్ని ఎవరు అనుభవిస్తారో వాళ్ళకే తెలుస్తుంది. కాదు, మీరు అపార్థం చేసుకుంటున్నారు. నేను ఉపన్యాసాలు ఇవ్వడం లేదు. మీ భర్త మిమ్మల్ని వదిలేసి వెళ్ళారు. మీరు కొంచెం ఆశ పెట్టుకోవచ్చు కదా. మీ భర్తకి మీరు ఎప్పుడైనా గుర్తొస్తారేమో అని, అలాగే తను తిరిగి వస్తాడేమో అని. కానీ నేను ఈ ఆశ కూడా పెట్టుకోలేను. నా భార్య చనిపోయింది. నన్ను శాశ్వతంగా ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయింది. అయినప్పటికీ నేను భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాను కదా. రామ్జీ ఇంకా వాళ్ళ కుటుంబం మొత్తం నాకు సహాయం చేస్తున్నారు. వీళ్ళు మీకు కూడా సహాయం చేస్తారు. ఒకవేళ మీరు అలా నిరాశ నిస్పృహలతో ఉంటే ఎలా కుదురుతుంది? రండి, ఈ ఇల్లు సామాన్ మొత్తం పగలగొట్టండి. అన్ని పగలగొట్టండి, మొత్తం సర్వనాశనం చేయండి. అవన్నీ తీసిపారేయండి, ఇవన్నీ విసిరేయండి. ఆగండి, మీరు ఎలా సర్వనాశనం చేయగలరు? మీరేం చేయాలనుకున్నా ఆ జోకుని చేయండి. మేము మిమ్మల్ని ఇలా అసలు చేయనీయం. ఆ జోకు నా ఇంటి పరువు తీసేశాడు, అంత సర్వనాశనం చేశాడు. ఇవన్నీ విసిరిపారేయండి. చూడండి, మా అందరికీ తెలుసు మీ విషయంలో ఏదైతే జరిగిందో అది సరైంది కాదు అని. కానీ అందులో ఇక్కడున్న వాళ్ళ తప్పేముందని? తప్పేంటంటే మీరందరూ చిన్న జాతి వాళ్ళు. అలాగే మీ అందరి బుద్ధి కూడా చిన్నదే. అందరికందరూ అత్యాసపరులే. వాడేమనుకున్నాడు? పెద్ద జాతి కోడల్ని తీసుకొని పారిపోతే వాడి స్తోమత పెరుగుతుందనా? బహుశా వాడు తన జాతిని పెంచుకోవడానికి ఇదంతా చేశాడేమో. మీరందరూ ఒకేలాంటి వాళ్ళు. ఇక నేను మీ అందరి దగ్గర లెక్క తేల్చుకోనే తీరుతాను. నేను వ్యాపారం చేసేవాణ్ణి, అర్థమైందనుకుంటా. నేను లెక్క మొత్తం తేల్చుకునే ఇక్కడి నుంచి వెళ్తాను. పగలగొట్టండి రా, పగలగొట్టండి. ఆగండి, ఒకవేళ నీకు అనిపిస్తుంటే వీళ్ళది చిన్న జాతని, నేను ఒక పండితుణ్ణి, నీకంటే చాలా ఉన్నతమైన జాతి వాణ్ణి. ఇక నా దృష్టిలో నువ్వే అపరాధివి. అసలు మీరేమనుకుంటున్నారు? పండితుడినే ప్రశ్నలు వేస్తావురా మూర్ఖుడా. ఈశ్వరుడు అంటే నీకు భయం లేదా? నేను ఈశ్వరుని ప్రతినిధిని. ఇక ఎవరి పక్కన నిలబడితే వాళ్లదే ఒప్పు అవుతుంది. నన్ను క్షమించండి, తప్పైపోయింది. నేను మీతో దురుసుగా మాట్లాడాను. కానీ ఏం చేయను, ఈ చిన్న జాతి వాళ్ళు
కర్ర భాషనే అర్థం చేసుకుంటారు. మాకు కూడా కర్ర తిప్పడం తెలుసు. చూడండి, నిజానికి మనం అర్థం చేసుకోలేము అసలైన తప్పు ఎవరిదో. ఎందుకంటే మన కళ్ళ మీద జాతి అనే గంతలు కట్టుకొని ఉంటాం. నీకంటే పెద్ద జాతికి చెందినవాడు ఒక్కడైనా ఏదైనా అపరాధం చేస్తే కేవలం ఆ ఒక్కడే అపరాధి అవుతాడు, కానీ జాతి మొత్తం కాదు. కానీ ఒకవేళ చిన్న జాతి వాడు అపరాధం చేస్తే అప్పుడు మీరు వాళ్ళ జాతి మొత్తం నేరం చేసినట్టు శిక్ష వేయడానికి బయలుదేరతారు. చూడండి, మాకు కూడా బాధగానే ఉంది. మీ విషయంలో ఏం జరిగిందో అలా జరగకుండా ఉండాల్సింది. కానీ నేను ముందు కూడా చెప్పాను, అలాగే ఇప్పుడు కూడా చెప్తున్నాను. జోకు బాబాయ్ గురించి ఏదైనా తెలిసిందంటే మేమే స్వయంగా వచ్చి మీకు తెలియజేస్తాం. అలా బెదిరించకండి. మేం చిన్న జాతి వాళ్ళమైతే ఏమైంది? మేమేం చేయలేమనా? ఇలా చూడు, నేను పండితుణ్ణి, అందుకే నీకు నచ్చ చెప్తున్నాను. ఇలాంటి పాపం చెయ్యొద్దు. నన్ను క్షమించండి, తప్పైపోయింది. పదండ్రా. కానీ పండితులు గారు, మీరు ఇక్కడ ఇలా... అవును పండితులు గారు, మీరు వెళ్ళిపోయారు కదా, మళ్ళీ హఠాత్తుగా ఇక్కడ... వెళ్ళిపోయాను. రైలు స్టేషన్లోకి వచ్చింది, కానీ నేను ఎక్కలేకపోయాను. దాంతో రైలు వెళ్ళిపోయింది. రాత్రంతా స్టేషన్లో కూర్చుని ధైర్యాన్ని కూడగట్టుకుంటూ ఉన్నాను. నేను మీ అందరికీ ఒక మాట చెప్పడానికి. ఏంటది? చెప్పండి. భీమరావు, నేను కూడా మీ ఇంటి భోజనం తిన్నాను. ఎప్పుడు వీళ్ళు మన వైపుకు రావడానికి ప్రయత్నిస్తారో అప్పుడు వాళ్ళ కాళ్ళు విరగ్గొట్టి వీళ్ళను వికలాంగులను చేయడం మంచిది. మన సంప్రదాయాలు, మన ధర్మంలో వీళ్ళెందుకు కలుగు చేసుకుంటున్నారు? ఈ రోజు మేము నిర్ణయించుకునే వచ్చాం, వీళ్లకు గుణపాఠం నేర్పించే వెళ్ళాలని. ఇక భోజనం అలాగే ఉంది. సరిగ్గా మా ఇంట్లో వండినట్టుగానే. నా భ్రమలన్నీ తొలగిపోయాయి. నేను పెద్ద జాతి వాణ్ణని, ఇక మీరందరూ చిన్న జాతి వాళ్ళని. నన్ను నేను మహాజ్ఞానిని అనుకునేవాణ్ణి, అలాగే ఈ మంగేష్ను చదువురానివాడని. కానీ ఈరోజు ఈ చదువురాని మంగేష్ నా కళ్ళు తెరిపించాడు. తనకు చాలా ముందే అర్థమైపోయింది, ఈ చిన్న జాతి పెద్ద జాతి అంటూ ఉండదని, కేవలం మానవత్వం అనే ఒకే జాతి ఉంటుందని. ఏ మానవత్వం నువ్వు చూపించావో, ఒకవేళ నేను అదే మానవత్వాన్ని నీ మీద సతారాలో చూపించుంటే రామ్జీ, భీమరావు, నేను సతారాలో మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. మీ విషయంలో చాలా అపరాధాలు చేశాను, చాలా ఇబ్బంది పెట్టాను, నీ కుటుంబాన్ని చాలా సతాయించాను. వీలైతే మీరంతా నన్ను క్షమించండి. నేను చేసిన అపరాధాలకు మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను.
నేను జాతిపరంగా పండితుడినైనప్పటికీ మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.